అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఎక్కడో వార్ జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ అంతా ఇండియా మీద పడుతుంది. అసలు ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, మెయిన్ సిటీస్లో హాస్టల్స్, పీజీస్కి అసలు గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది ఆపేశారు. చాలామంది స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. ఇదిలా ఉంటే ఒక పక్క పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం ఆయిల్ రేట్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అనే వార్త కూడా వస్తుంది. అసలు ఇరాన్, ఇరాక్ మధ్య జరుగుతున్న ఈ వార్ ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎందుకు పడుతుంది? అసలు ఆ వార్ ఎఫెక్ట్ వల్ల మనకి పెరిగే వస్తువులేంటి, తగ్గే వస్తువులేంటి, అసలు ఏ వస్తువులు పెరుగుతాయి, అసలు ఈ క్రైసిస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వైజర్ మధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. మధు గారు, అంటే ఈ వార్ జరుగుతున్నప్పుడు ఓకే, ఇండియాలో వార్ కదా, రెండు కంట్రీస్ మధ్యన ఇష్యూ జరుగుతుంది, ఎప్పుడు కాగుతుందో, ఇండియా సేఫ్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్ పెద్ద బాంబు బ్లాస్ట్ అయ్యే న్యూస్ వచ్చేసింది, ఇప్పుడు సిటీస్లో ఉన్న మెయిన్ పీజీస్ కానివ్వండి, పెద్ద పెద్ద టాప్ హోటల్స్ ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ రేట్ కూడా పెరిగింది ఇవాళ మార్నింగ్ వచ్చేసి. ఇన్ ఫ్యూచర్లో పెట్రోల్ కూడా దొరకదు అని అంటున్నారు. అసలు ఆ ఎఫెక్ట్ మన కంట్రీ మీద ఎలా పడింది, అసలు ఇది ఎప్పటికీ తగ్గొచ్చు అంటారు? సో జనరల్గా మనకు ఇప్పుడున్న బిజినెస్లన్నీ కూడా ఈవెన్ కంట్రీ వైజ్గా ఇంకో కంట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా లాగా స్టార్టింగ్లో ఎలా ఉండేది, మన సైడ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది, ఇక్కడే యూజ్ అయిపోయేది. మనం ఒకటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అందులో ఎస్పెషల్లీ బాగా మనం ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఆయిల్ ప్లస్ దాంతో పాటుగా న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్. ఈ ప్రజెంట్ అమెరికా అండ్ ఏదైతే ఇరాన్ యుద్ధం జరుగుతుందో దానివల్ల వీళ్ళు వీటి మీద ఎస్పెషల్లీ టార్గెట్ చేసి పేల్చేయడం అట్లాంటి చేయడం వల్ల ఎవరైనా ఇంకా సేఫ్టీ కోసం ఆలోచించి మానేస్తారు కదా ఎక్స్పోర్ట్ చేయడం. అలా మానేయడం వల్ల ద బిగ్గెస్ట్ రిస్క్ అనేది ఉంది. యాక్చువల్లీ ఇప్పటికీ డీజిల్ అండ్ ఆయిల్ రిస్క్ కూడా ఉండాలి మనకి, బట్ బికాస్ ఆఫ్ రష్యా సపోర్ట్ వల్ల మనకు ఇంకా అక్కడ క్రైసిస్ అనేది రాలేదు. అండ్ ఇప్పటికి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, ఆయిల్ ఏజెన్సీస్ కూడా ఆల్రెడీ ఇండియా అండ్ ఇతర కంట్రీస్ అప్రోచ్ అవ్వడము, ఎసెన్షియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటాలిటీ అవనివ్వండి, డొమెస్టిక్ యూజెస్ ఉన్న ఎల్పిజి అనివ్వండి, వాటికి సంబంధించిన గ్యాస్ను రిలీజ్ చేయమని ఆల్రెడీ కోరడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మీరు ట్రంప్ మీరు చూసినట్టయితే ఇరాన్ పైన ఇంకా యుద్ధం అనేది ఆగిపోయిందని, ఆ తర్వాత ఇండియా రష్యా యొక్క ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇట్లా 2-3 రకాల స్టేట్మెంట్ చేసినప్పటికీ, అంటే ఇరాన్లో ఇంకా మేము దాడి చేయడానికి ఇంకెలాంటి ప్లేస్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఇండైరెక్ట్లీ ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక క్రైసిస్ కంట్రోల్ చేయాలని అనుకున్నాడు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు అయితే ఆయిల్ ప్రైస్ స్పైక్నే అవుతుంది. ఆయిల్ ప్రైస్ స్పైక్ అవుతుందంటే దాని అర్థం ఇరాన్ సైడ్ ఇంకా విన్ అయిందంటే చెప్పుకోవాలి మనం. ఆయిల్ ప్రైస్ డౌన్ కావాలి, ఆయిల్ ప్రైస్ డౌన్ అయిపోతే అప్పుడు యుఎస్ సైడ్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న కండిషన్ లో ఇప్పటికి 1% కూడా చేంజ్ అనేది రాలేదు. సో ఇది ఇంకా కొంతకాలం సాగే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. బట్ ఒక కంట్రీ ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నంతగా ట్రాజెడిక్ గా ఇప్పుడు వార్ జరగడము, ఇలాంటి బ్యారెల్ పైన వీళ్ళు అటాక్ చేయడం, ఇవన్నీ కూడా తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే మనం ఇక్కడ ప్రిపేర్డ్ గా లేము యాజ్ ఏ కంట్రీ. మనం 60-70% ఆఫ్ ద ఇంపోర్ట్ మీద ఆధారపడి గ్యాస్ అనేది ఉంది, ఆయిల్ అనేది ఉంది. కాబట్టి యాజ్ ఏ కంట్రీ మనం యాక్చువల్గా సెల్ఫ్ రిలివెంట్ అవ్వాలి. సెల్ఫ్ రిలివెంట్ అయినప్పుడు ఇలాంటి క్రైసిస్ వస్తే మనం ఆధారపడకుండా ఉండగలుగుతాం. అంటే ఆల్రెడీ ఒక 3-4-5 ఇయర్స్ నుంచి అయితే ఈవీ పైన కానీ, సోలార్ సిస్టమ్స్ పైన కానీ మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. ఆల్దో ఇట్లాంటివి షాకింగ్లు వస్తూనే ఉంటాయి. అంటే మనం చేంజ్ ఒప్పుకోం జనరల్ గా. ఏదైనా సరే ఏదైనా కొత్త చేంజ్ వచ్చింది అని అంటే ఇప్పుడు కంఫర్ట్ గానే ఉన్నాం కదా, దాన్ని చూద్దాంలే అనే ధోరణి అనేది యాజ్ ఎ కంట్రీ లెవెల్లో కూడా ప్లస్ ఇండివిజువల్ లెవెల్లో కూడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు దేనికి ప్రిపేర్ గా ఇంకా లేరు. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మన దగ్గర ఇండక్షన్ కానీ కంప్లీట్ అయి ఉండింటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్టర్నేట్ టు ఎల్పిజి గ్యాస్ ఏదైనా వచ్చి ఉన్నట్టుంటే ఇప్పుడు బిజినెస్ షట్ అయ్యేంత రిస్క్ అనేది ఉండేది కాదు. కాబట్టి ఇంకా ఇట్లాంటివి వచ్చినప్పుడు దేర్ ఆర్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉంటాయి. అవి కంట్రీస్ మధ్యలో మాట్లాడడం చేయడం ఇవన్నీ చేసి మోస్ట్లీ దీన్ని ఒక స్టెబిలైజ్డ్ కండిషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. అండ్ ఎనీ కంట్రీ ఇప్పుడు యాక్చువల్గా బయట కంట్రీస్లో యుద్ధం జరిగితే మనమేం పాపం చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఇంక పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందనే సామెత కూడా పొద్దున ఎవరు అంటూ ఉంటే విన్నాను. డెఫినెట్లీ
ప్రతి బిజినెస్ అనేది ఒకప్పట్లాగా మొనోపోలీ లేదు. ఇవన్నీ కూడా కలుపుకొని ఉంటున్నాయి, కంట్రీస్ని కలుపుకొని ఉంటాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ని కలుపుకొని ఉంటాయి. కాబట్టి ప్రతి బిజినెస్ అనేది ఎనీ బిజినెస్ మనం ఈరోజు తీసుకుని ఇంపోర్ట్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడు. దీని అర్థం ఏంటంటే బిగ్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ ఇట్లాంటి కంట్రీస్ దేనైనా ఒక టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు కంప్లీట్ మిగతా అన్ని ఒక్క ఎకానమీస్ అనేటివి ఒక కంట్రీకి లింక్ అయి ఉన్నాయి. చూడండి, వాళ్ళు చేసే ప్రతి పోస్ట్ పైన, ప్రతి ట్వీట్ పైన, వాళ్ళు చేసే ట్వీట్ పైన కంట్రీ యొక్క ఎకానమీ, కంట్రీ యొక్క డొమెస్టిక్ యూజెస్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే అంత లీనియన్ అయిపోయినాం మనం. అలా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ కొంచెం సెల్ఫ్ రిలవెంట్ తయారవడం అనేది దీని నుంచి నేర్చుకోవాలి. అంటే ఎనీ చేంజెస్ యూనివర్స్లో వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దానికి రిలవెంట్గా మనం తయారు చేయడానికి సిద్ధంగా తయారు చేస్తుంది అనమాట మన అందరినీ. కాకపోతే ఈ ప్రజెంట్ ఉన్న ఇష్యూ మాత్రం మోస్ట్లీ వన్ సైడ్ కూల్ అయిపోయింది, మరీ పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ కానీ యుఎస్ గవర్నమెంట్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇంక ఇదే స్టేట్మెంట్లు ఇస్తూ ఇంకా యుద్ధం కంటిన్యూ చేసే ప్రయత్నంలో లేరు. వాళ్ళు చేసినట్టయితే మేబీ ఇది ఇంకా కొంచెం క్రూషియల్ అయిపోతుంది. కానీ వాళ్ళు వన్ సైడ్ ఆల్రెడీ తగ్గినట్టే కనిపించింది. సో ఇది వెరీ సూన్ ఇది కూడా క్లియర్ అయిపోతుంది. బట్ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన చాలా రకాల పనులు ఏంటంటే బయట నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే నెసెసిటీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎనీ బిజినెస్ యూ టేక్ ఎనీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, హోటల్స్ కానీ, గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్లీ కమర్షియల్ సిలిండర్ మీద ఆధారపడి ఉంటాయి. ఈవెన్ పెద్ద పెద్ద బిజినెస్కి ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఏదైనా ఫుడ్ కోర్ట్ నడిపే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ లేకుండా నడపడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు సోలార్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిక్ థర్మో ఇవన్నీ వాడలేరు. బట్ దేర్ ఆర్ 5-star హోటల్స్, 7-star హోటల్స్, స్టిల్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఎల్పిజి. అంటే వాళ్ళు సెల్ఫ్ రిలవెంట్ సిస్టమ్ తయారు చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు కొన్ని బెంగళూరు లాంటి సిటీస్లో నేను చూసాను రీసెంట్గా, దెర్ ఈస్ ఎ ట్యాంక్ వితౌట్ వాటర్, అందులో వితౌట్ మనం ఎలాంటి పైప్ ఇవ్వకుండా వాటర్ సప్లై లేకుండా అందులో వాటర్ వస్తుంది. అది గాలి నుంచి వాటర్ని తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. అంటే దెర్ ఈస్ ఎ మిషన్, అలాంటి తేమ నుంచి అది వాటర్ని తీసుకొని మనకు ప్యూర్ వాటర్ ఇస్తుంది. అలాంటి టెక్నాలజీ అవైలబుల్ ఉంది. సో అలాంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేయడం అనేది ఇప్పటి నుంచి అయినా నేర్చుకుంటే బాగుంటుంది. బట్ ఈ కరెంట్ ఇష్యూ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. దాని గురించి పెద్దగా బాధపడాల్సిన విషయం అయితే ఏం లేదు. బట్ ఒక 1 week 10 days 15 days అయితే ఈ స్ట్రగుల్ అయితే ఉండబోతుంది. ఓకే, 1 week 10 daysలో అంటే ఇప్పుడు ఈ ఇష్యూ అంతా సెటిల్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఆయిల్ ప్రైజులు తగ్గడము, డెఫినెట్లీ ఈ సిలిండర్ అనేది మళ్ళీ మనకి అసలు ఇండియాకి వస్తుందా లేకపోతే? వస్తుంది, 100% వస్తుంది. ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, గోల్డ్ మళ్ళీ లింక్ ఉంటుంది. ఎస్, అన్ని ఇంటర్ లింక్డ్ ఉంటాయి అనమాట. ఆయిల్ ప్రైస్ తగ్గి గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. వన్స్ ఇది క్లియర్ అయింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ సప్లై జరిగిపోయింది అంటే ఫస్ట్ మన బిజినెస్ స్ట్రక్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఏదైనా ఒక కంట్రీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆల్రెడీ యుఎస్ ఇస్ ట్రైయింగ్ దట్. ఇంకా ఇరాన్ అంటే ఇంకా వాళ్ళకు జరిగింది మాకే ఎక్కువ జరిగింది నష్టం అనే దాంట్లో వాళ్ళు ఆ ధోరణిలో ఉన్నారు. కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ ఈస్ట్లో వీళ్ళు ఇరాన్ అండ్ ఇరాక్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు. సో ఆ కంట్రీ మీద వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఇంకా డెఫినెట్లీ వాళ్ళు మిగతా కంట్రీస్ని వాళ్ళు వాళ్ళ లైన్లోకి తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఇది ఒకటే యాక్షన్. కాబట్టి ఈ యాక్షనే చేస్తున్నారు వాళ్ళు స్ట్రాంగ్గా. దానికి ఇంకా మిగతా కంట్రీస్, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ యుఎస్ కలిసికట్టుగా ఏదైనా సొల్యూషన్ తీసుకొని వస్తే తొందరగా క్లియర్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కూడా స్టోర్ ఎంతకాలం మనం చేస్తారు. ఇప్పుడు రెవెన్యూ కూడా డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పోర్ట్. రెవెన్యూ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. రెవెన్యూ ఆల్రెడీ వాళ్ళకి లాస్ లో ఉన్నారు కాబట్టి రెవెన్యూ లాస్ లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ క్యూర్ సిచ్యువేషన్ అనేది కావాలి అని అంటే ఎస్పెషల్లీ లిక్విడిటీ అనేది అవసరం. లిక్విడిటీ రావాలి అంటే ఎక్స్పోర్ట్ రావాల్సిందే. మనం ఆల్రెడీ నష్టపోతూ మన వచ్చే ఇన్కమ్ కూడా ఆపేసుకున్నాం అనుకుంటే అది లాస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించినా కూడా మరీ మనం 6 నెలలు 1 year ఇంకా క్రైసిస్ లోకి వెళ్ళిపోతాం కోవిడ్ లాగా అనుకునేంత ఏముండదు. అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి పెద్దగా వరియాల్సిన అవసరం అనేది ఏముండదు. సో మనకి ఎంత నష్టం అవతల వాళ్ళకి కూడా అంతే నష్టం, 100% నష్టం ఉంటుంది. ఇంపోర్ట్ లో వాళ్ళకి మనకు నష్టం ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ లో వాళ్ళ రెవెన్యూ అనేది అబ్వియస్లీ దెబ్బతింటుంది. సో ఇప్పుడు అందరికి ప్రెసెంట్ ఇప్పుడు సిలిండర్ వస్తే చాలు, కట్టెల పొయ్యి మీద మేము వండుకోలేము. సో పెట్రోల్ రేట్స్ పెరగకుండా ఉంటే బాగుండు, ఆయిల్ రేట్స్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అవి తగ్గిపోతాయి అనుకుంటున్నారు. ఇవంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత కూడా అందరూ ఇండియన్స్ అందరూ అంటే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ మీదే పడతారు. అంటే ఆ ప్రైసెస్ ఆల్రెడీ ఇప్పటికే హై ఉన్నాయి కాబట్టి అంటే ఈ వార్ ఎఫెక్ట్ వల్ల నిజంగానే మరి అందనంత స్థాయికి వెళ్ళిపోతాయి అనుకోవచ్చు. అందనంత స్థాయిలో వెళ్ళేంత ఛాన్స్ అయితే ఉండదు. ఎప్పుడైనా సరే మనకు ఏ అసెట్ అయినా లాస్ట్ 1-2 yearsలో
అది బాగా పెరిగింది అనుకోండి, యూ టేక్ ఎనీ స్టాక్ మార్కెట్, యూ టేక్ గోల్డ్ ఆర్ సిల్వర్, లాస్ట్ 2-3 ఇయర్స్లో బాగా పర్ఫామ్ చేసిన అసెట్ తర్వాత డౌన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది, విచ్ ఈస్ 10 years యావరేజ్ ఆఫ్ గోల్డ్ రిటర్న్ ని చేంజ్ చేయగలిగింది అది ఒక 1 year రిటర్న్. అంటే ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు మళ్ళీ ఫాల్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కువ కనబడుతుంది. గోల్డ్ ఈజ్ అన్ ఆర్నమెంట్, సేఫ్టీ పరంగా దాన్ని తీసుకుంటారు ఎక్కువ శాతం, ఎందుకంటే ఎక్కువ వొలటాలిటీ అనేది ఉండదని చెప్పేసి. స్పైక్ అవుతుందా లేదా, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. అంటే మరి ఇప్పుడున్నంత మనం ఇప్పుడు చూసిందే పెద్ద స్పైక్, 80% 90% అనేది చాలా పెద్ద స్పైక్. మనం అందులో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అది స్పైక్ అవుతుంది అని చెప్పేసి అత్యాశపడుతున్నామా లేదా దాని నుంచి ఎగ్జిట్ అయిపోతున్నామా భయంతోనే, ఈ 2 యాక్షన్స్ లో మనం ఎంతవరకు తీసుకోగలుగుతాం అనేది యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం లేనిది అయితే అది ఎంత పెరిగినా అవసరం లేదు, మనకు అవసరం ఉన్నదంటే అది ఎంత పెరిగినా మనకు అవసరమే. నేను బాగా అర్థం చేసుకుంటే ఈ రోజు మనకు గోల్డ్ అవసరం ఉంది అనుకుంటే 4 లక్షలైనా కొనాల్సిందే. మనకు అవసరం లేదంటే అది 8 లక్షలైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయం కదా. అంటే మనకు యాజ్ ఇండిపెండెంట్ గా మనం ఆలోచించుకోవాలి డిసిజన్ తీసుకునే ముందట, నాట్ బేస్డ్ ఆన్ కరెంట్ సిచ్యువేషన్, నాట్ బేస్డ్ ఆన్ పాస్ట్ రిటర్న్. మీకు ఫ్యూచర్ని ఆలోచించి తీసుకోవాలి. నెక్స్ట్ 1 year 2 year 3 years కోసం చేస్తున్నాను అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. ఆల్రెడీ స్పైక్ లో ఉంది, అదే మీరు ఒక 10-15 years కోసం చేసుకున్నారు ఆబ్వియస్లీ మీరు చేసుకోవాలి. బట్ ఆ 10-15 years ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాస్ట్ 10-15 years యావరేజ్ తీసుకోవాలి, నాట్ 1 year యావరేజ్. మన వాళ్ళు ఏంటంటే రీసెంట్ బయాస్నెస్ అనేది ఉంటుంది. ఈ రీసెంట్ ఎంత పెరిగిందో నెక్స్ట్ 1 year అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అది ఎప్పుడు జరగదు. లాస్ట్ 1-2 years లో ఏదైతే జరిగిందో నెక్స్ట్ 1-2 years లో కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది. దెర్ ఆర్ 99% ఆఫ్ ద కేసెస్ ఆపోజిట్ జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని అలా పెట్టి, చాలా మంది కూడా క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మొన్న ఒకటే రోజు న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మొత్తం స్పైక్ అయిపోయింది. ఆ స్పైక్ పోయిన తర్వాత వీళ్ళు ఇంకా సిలిండర్ దొరకట్లేదని ఇంకా కొంతమంది అగ్రెసివ్ గా క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఒక్కొక్క రోజు 10%, 15% అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. మనీ అంతా కూడా ఎరోజ్ అయిపోతుంది. అలాంటి బెట్స్ చేయొద్దు, అది చాలా చాలా రిస్క్ అనమాట. ఇంటర్నేషనల్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ఈక్విటీలో ఒక 90% వెల్త్ బిల్డ్ అయితే అప్పుడు ఇంటర్నేషనల్ టచ్ చేయాలి. అంతేగాని ఈ ఆశ కోసం చెప్పేసి మనం దగ్గరున్న డబ్బును కూడా, రీసెంట్ ఐ హావ్ సీన్ వన్ డాక్టర్, తను ట్రేడింగ్ చేస్తూ తన దగ్గర ఉన్న 60 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ F&O ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే, చాలా మంది నార్మల్ స్టాక్స్ లో అయితే కొంతవరకు లిమిట్ అయిపోతుంది వాళ్ళది, కానీ కొంచెం F&O లలో చేసుకున్న వాళ్ళు 1-2 బిగ్గర్ బెట్స్ వచ్చాయి అనుకోండి, అంటే మంచి లాభాలు తీసుకొని వస్తే అది ఇంకా బ్యాడ్ సైన్ అనమాట. తనకి లాభాలు తీసుకొస్తే ఎవరి మాట విన్నాడు, లాస్ అయితే కనీసం ఎవరి మాట చెప్పడానికి వింటారు. ఒక్కసారి లాభం వచ్చిందంటే ఇంకా అదే లాభం వస్తుందనే ఊహలో ఉంటారు, కానీ అది ఎటు నుంచి మార్కెట్ ఎటు డైరెక్షన్ అవుతుందని తెలియదు. ఒక్కో రోజు మార్కెట్ 2% డౌన్ అవుతుంది, నెక్స్ట్ డే రికవర్ అయిపోతుంది. యాక్చువల్ ఒకప్పుడు 2% డౌన్ అయిపోతే 1 month టైం తీసుకునేది రికవర్ అవడానికి. మరీ వోలటైల్ ఉన్నారు, అంటే టెంపరీ సిచ్యువేషన్స్ బట్టి అందరూ ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు. బై అండ్ సెల్లింగ్ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి ఏ అసెట్ తీసుకున్నా సరే కొంచెం కేర్ఫుల్గా మన స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయి, మనం ఎంతవరకు లాస్ను ఒప్పుకోగలుగుతాం, అవన్నీ ఆలోచించుకొని దానివల్ల మన లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. మరి బిగ్గర్ బెట్స్ అనేది అస్సలు తీసుకోవద్దు ఏ విషయంలో అయినా సరే.